మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మహాశివరాత్రి పర్వదినంలో బద్వేలు మండలం లంకమల రామలింగేశ్వర స్వామి దేవస్థానం మరియు గోపవరం మండలం మల్లెంకొండ స్వామి దేవస్థానంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులకు బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ హాజరై అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులను గుర్తించి వారిని అభినందించి వారికి మెమెంటోలు అందజేశారు. ఉద్యోగం చేస్తున్నాము, అక్కడికి పోయి సర్వీస్ చేస్తున్నాము, సో అది మన బాధ్యత. కానీ వాళ్ళ స్టూడెంట్స్ మన మల్లెకొండ 2 days నైట్ 2 nights అక్కడ ఉండి, ఒక రోజు మధ్యాహ్నం అంటే ముందు రోజు మధ్యాహ్నం పోయి ఆ రోజు నైట్ ఉండి, మరుసటి రోజు నైట్ అంటే శివరాత్రి జాగారం రోజు ఆ రోజు నైట్ ఉండి మరుసటి రోజు మధ్యాహ్నానికి దిగారు. నిజంగా వాళ్ళ ఓపిక దాదాపు 50 మెంబర్స్ వెళ్ళారు. సో వాళ్ళు డెడికేషన్ అన్నటువంటిది పిల్లలకు ఎక్కువ నుంచి అంత బాగా అలవాటు చేసినటువంటి వాళ్ళ ఎన్సీసీ వాళ్ళకి కానీ వాళ్ళ యాజమాన్యానికి కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మన లంకమాల దగ్గరికి అయితే దగ్గర అమ్మాయిలు ఎంతమంది వచ్చారమ్మా? సో ఇక్కడ కూడా 60 మెంబర్స్, అంటే దాంట్లో 50 మెంబర్స్ అమ్మాయిలే వచ్చారు. సో వాళ్ళు కూడా అలు పెరగకుండా ఈ లైట్ కంట్రోల్లో యాక్చువల్గా మా వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే మనం ఇక్కడ మా పరిస్థితి ఏంటంటే మాకు చాలా వరకు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వచ్చింది. ఉన్న ఫోర్స్ మనకే ఎక్కువ కావాలి, కానీ ఇక్కడ శ్రీశైలం కంట మళ్ళీ తర్వాత ఆ రోజు మల్లెకొండలో రథోత్సవం జరుగుతుందని తెలిసింది. ఆ రథోత్సవం బాగా స్వేచ్ఛగా ఫ్రీగా భక్తులందరికీ కన్నుల విధంగా జరిపించాలని మా వైపు నుంచి మేము చర్యలు తీసుకోవడం జరిగింది సార్. సో ముందుగా మల్లెకొండ గురించి కూడా మనం చర్యలు తీసుకుంటే సార్, అక్కడ ఎక్కడికైనా పోలీస్ వైపు నుంచి మేము మా సర్వీసెస్ ముందుగా ప్రజల్ని సేఫ్గా ప్లేస్కి, ఏ ప్లేస్ అయితే వాళ్ళు చేరాలనుకో ఆ ప్లేస్కి చేర్చడానికి మేము చర్యలు తీసుకోవాల్సింది. అందులో భాగంగా మల్లెకొండకు సంబంధించి అక్కడ ఉన్న చైర్మన్ టీం, తర్వాత ప్రసాద్ రెడ్డి గారు, తర్వాత మా పోలీస్ టీం, మా ఎస్ఐ, తర్వాత మా రవితేజ, ముఖ్యంగా మా కానిస్టేబుల్ గురించి చెప్పుకుంటే అతన్ని కంటిన్యూగా ఫాలోఅప్ చేసుకుంటూ ఖచ్చితంగా సార్ మేము చెప్పగలుగుతాం. మల్లెకొండలో గతంలో కన్నా మిన్నగా మా పోలీస్ వైపు నుంచి మా ప్రజలందరి సహకారంతో, ఈ చైర్మన్ సహకారంతో, ప్రసాద్ రెడ్డి గారి సహకారంతో చాలా బాగా పార్కింగ్ ప్లేస్ అంతా క్లియర్ చేయగలిగినాం సార్. ఆర్డీఓ గారు 3 మీటింగ్లు పెట్టారు. పెట్టి ప్రతిదీ ఒక్కరికి చేయాలనేది మనకి. అది కాకుండా మంచి ఐడియా అంటే ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని పెట్టుకున్నారు. ఈ ఐడియా ఎవరు పెట్టింది తెలియదు, కానీ మన ఆర్డీఓ పెట్టింది చాలా వరకు సక్సెస్ అయిందండి. మల్లెకొండ అయితే చాలా బాగా జరిగిందండి. లాస్ట్ నుండి ఈసారి దాదాపు